భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఏకంగా ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆడికి ఎప్పుడు అనుమానం, ఎందుకంటే అమ్మాయి మీద ఎక్కువ అనుమానం. వెళ్ళేటప్పటికి చనిపోయింది. ఆ మృతురాలు ఎవరైతే దుర్గా, తన 33 సంవత్సరాలు, వాళ్ళ నాన్నగారు నరసింహులు ఇంటికెళ్ళి చూసేటప్పటికి ఎంతకీ కూడా దుర్గా తలుపులు తెరవటం లేదు. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేటప్పటికి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నటువంటి కూతురి ఆ మృతదేహాన్ని చూసి ఆయన ఒక్కసారిగా అవాక్కైపోయారు. ఇమీడియట్గా ఏమైనా కొన ఊపిరి ఉందేమో, బ్రతికించుకోవచ్చేమో అనే ఆశతో హాస్పిటల్కి తరలిస్తూనే మరొక వైపు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అనుమానాస్పద మృతి పైన అనేక అనుమానాలు కూడా రేకెత్తడం వల్ల ఇది హత్యగా తేలింది. ఆ తర్వాత భర్తే ఆమెను తన చున్నీతో గొంతు నులిమి హత్య చేసి ఫ్రిడ్జ్ వెనకాతలు ఉన్న కబోర్డ్లో ఇరుక్కొని దాక్కున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు గమనించి అతన్ని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆత్మహత్య అనుకున్నారు. అనుమానాస్పదంగా మృతిగా అనుకున్న తర్వాత ఇది కాస్త హత్య కేసుగా తేలింది. క్లోజ్ టీమ్స్ కూడా రంగంలోనికి దిగాయి. అయితే ఈ ఇద్దరి మధ్య కూడా గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అనుమానం వల్ల భార్య పైన ప్రతిసారి అనుమానం పెంచుకుంటూ భర్త ఉండడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్న క్రమంలోనే నిన్న అసలు ఏం జరిగిందనే విషయాన్ని మృతురాలి తండ్రిని అడిగి తెలుసుకుందాం. అమ్మాయి అబ్బాయి ఎందుకంటే ఎప్పుడు దేంట్లో షాప్లో పనిచేస్తారు, బట్టల షాప్లో పనిచేస్తుంది. ఆడికి ఎప్పుడు అనుమానం, ఎందుకంటే అమ్మాయి మీద ఎక్కువ అనుమానం దేంట్లో, ఎందుకంటే మాట్లాడుకుని ఎప్పుడో గొడవలాడుకునే సూచనలో నాకు వచ్చి ఒక మాట చెప్పారు. నాన్న ఎప్పుడు ఇలాగా మీ వాళ్ళు అల్లరి పెడుతున్నాడు చేస్తున్నాడంటే, అమ్మా ఏదో అంతనే ఉంటాడు, పిల్లల భవిష్యత్తులు పోతాయి, పెద్ద పిల్లలు అయిపోన్నారు, బయటకి అయితే పడకండి, నేను ఏదో ఉంటే నేను సీక్రెట్ నేను మాట్లాడుకుంటాను, నువ్వు మామూలుగా ఇంటికి వెళ్ళిపోతావు అని ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంచేసి భోజనాలు పెట్టేసి నేను పంపించాను. ఈ ఒకడు నైట్ టైం ట్యూషన్ చదువుతాడు చిన్నోడు. ఆరోగ్యం కాదు, ముందు నుంచి మామూలుగా ప్రాసెస్ నిన్న జరిగింది అది కాదు. అదే ఒక మాట తెలిసేది నన్ను దగ్గర తెలిసేది. అయితే ఎందుకంటే ఈ లోపల ఇద్దరు అమ్మాయి కూడా డ్యూటీ నుంచి వచ్చింది. నాన్న ఇలా మీ ఎల్డీళ్ళకి అంటున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అంతే, నేను రేపు మాట్లాడుకుంటానేమో అన్నాను. ఉదయం అవబోతేప్పటికి డ్యూటీకి బయలుదేరిపోవడానికి ఇద్దరు క్యారేజీల బాక్సులు కట్టుకుంటున్నారు. ఇద్దరు కలిసే వెళ్ళిపోతారు. అంతే. ఈ అబ్బాయి ఎందుకంటే వెనక నుంచి 12 గంటలు 1 గంట టైంలో వెళ్తాడు, ఈ అమ్మాయి 9 గంటలకు వెళ్ళిపోవాలి. అయితే ఇది క్యారేజ్ బాక్సులు కట్టేటప్పుడు కిందన కూర్చొని బాక్స్ కడుతుండగా ఈ మెడలో సున్ని ఉంటుంది కదా, ఈ సున్నితో నాగేసి వాడు వెనక సైడ్ అయిపోయాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే చచ్చిపోయిందని సంగతి ఆడు తెలిసిపోయి ఇంట్లోని వంటగది కలిసి ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఈ దాగుండిపోయాడు. మా మీడియం అయిపోయాడు అని చెప్పి పోలీసులు కుర్రోళ్ళు అంతా చాలా మంది ఎంక్వైరీలు చేసాం, అక్కడ దొరకలేదు. అయితే నన్ను 4 గంటల టైం అప్పుడు సిఐ గారికి తెలిసి అందరూ ఎక్కువ దిగుతున్నారు, మరి ఈ అబ్బాయి అయితే డ్యూటీ నుంచి వెళ్ళడం అయితే తెలిసింది కానీ కిందకి రావట్లేదు, ఒకసారి ఇంట్లో మళ్ళీ బాగా ఎంక్వైరీ చేశారండి, ఆ తర్వాత చూద్దాం అని చెప్పి మళ్ళీ పోలీసులు పంపిస్తే అప్పుడు ఇంట్లో అన్ని ఎంక్వైరీ చేస్తే ఫ్రిడ్జ్ వెనకాల వెళ్ళినప్పుడు ఇంట్లో లోపల నుంచి గడపెట్టుందా? లోపల నుంచే ఇద్దరు చచ్చిపోయిన మనిషి లోనే ఉంది, చంపేసిన మనిషి లోనే ఉంది. ఎంతమంది ఎతికినా కనిపించలేదు. కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్లో వీజులు ఉంటే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించాం. ఓపెన్ చేయించిన తర్వాత తెల్లవారి పిల్లలు అన్నీ వచ్చిన తర్వాత ఈయన్ని మాత్రం కింద వేయడం రాలేదు. ఎందుకని మంచిదనిసి 3:30, 4:30 ప్రాంతంలోనే ఎస్ఐ గారు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేశారు. చెక్ చేసిన ఫ్రిడ్జ్ లోన మొత్తం పక్కన చెక్ చేశారు. పక్కన చిన్న కబోర్డులాగా ఉంటాయి కదా, ఆ పక్కన ఇరుక్కుపోయి అందులో ఉన్నాడు. అందులో ఉండి ఆయన సారా తీసి అప్పుడు ఎక్కడ ఉన్నారు ఇదనేసి మొత్తం కేసు అప్పుడు చేశారు. మాకు అంతవరకు తెలుసు అంతే. భార్య భర్తలు గొడవ మీద ఇలాగ ఇంట్లో నుండి బావ చేశారు. అలా బావ ఎప్పుడు దాని మీద అనుమానం పెట్టుకొని ఇంట్లోని గొడవలు ఆడుకొని అలాగా జరిగిపోయింది. అలాగా బావ వెళ్ళేటప్పటికి డోర్ అని పగలగొట్టేటప్పటికి అక్క కింద పడిపోయి ఉంది. పడిపోతూ వచ్చి నలుగురు వచ్చి చూసి హాస్పిటల్ ఒకరు ఏమైనా బతుకుతుందని ఆశతో కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా అవకాశం లేదు, తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పటికి చనిపోయింది. ఉన్నాయి ఇదంతా ఉన్నాయి. ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, చిన్న చిన్న ఘాట్లు అయితే ఉన్నాయి. ముందు ఆత్మహత్య అనుకున్నారా మీరు కూడా? తనంతలు తనే చేసుకుందేమో అనుకున్నాం. తర్వాత చూస్తే 4కి చూస్తే సీసీ ఫుటేజ్లో చూస్తే
బావగారు పైకి వెళ్ళిందే ఉంది కానీ కిందకు వచ్చింది లేదు. లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చి వెళ్తే ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండడం వల్ల ఇంకా జరిగింది. ఎంత మా వయసు, ఇద్దరు వయసు ఎంత? మీ బావ వయసు అయితే చెప్పలేను. బావ వయసు 43, అక్కకైతే 32. ఎప్పుడైంది వీళ్ళ పెళ్ళి? 2000 సంవత్సరం గుర్తులేదు కానీ అక్కకి పెళ్ళి 21 సంవత్సరం అవుతుంది. 21 యంగేజ్ లో జరిగిపోయిందా పెళ్ళి? అంగదిలో అంటే కొంచెం చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. బాబుకి 20, చిన్నోడికి 16 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్దోడు ఇంజనీర్ చేస్తున్నాడు, చిన్నోడు 10th చేస్తున్నాడు. ఎగ్జామ్కి ఇలాగ మరి అనుకోలేదు అసలు మేము ఇప్పుడు ఈ అన్నానగర్లో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? మేమైతే ఇక్కడే ఉంటున్నాం, అందరం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాము. పెళ్ళి అక్కడ ఉన్నారు కానీ పెళ్ళి అయిన తర్వాత అక్కడ వెళ్ళారు, ఇక్కడికే మేము. ఆ బాబు 9 నెలల పిల్లప్పుడు కూడా ఇక్కడ నుంచే మేము అందరమును. మరి ఇంకేమీ లేదు. మరి ఇంతకు ముందు నుంచి ఉన్నాయి వాళ్ళకి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇలా అనుమానం సగం ఉంటే ఎప్పుడు మామూలుగా కదా అనుకునే వాళ్ళం కానీ ఇలాగ ఎంతవరకు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు. ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుంటే నిన్న ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిన్న ఏమైనా అయిందా ఇద్దరి మధ్య డిస్కషన్? అదైతే మరి ఇంకా లేదు, అలాగైతే చెప్తుంది కదా, అలాగైతే ఏమీ రాలేదు. ఇంకా అంటే పొద్దున ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా. పిల్లలు కూడా కాలేజీల కాట్లకి వెళ్ళిపోయారు పిల్లలు కూడా. తర్వాత ఇలా ఫోన్ వస్తే అప్పుడు ఎవరి మట్టుగా వెళ్తే 9 గంటలకి అమ్మాలు ఫోన్ వస్తే అమ్మాలు పిన్నాలు వెళ్ళి పరిగెత్తి వెళ్తే అప్పుడు డోర్ రాకపోతే చుట్టుపక్కల పిలిస్తే డోర్ బద్దలు కొడితే అక్కడికి ఆ టైం అక్క అలా ఉంది. ఉంటేగానే అప్పుడు ఇరుగు పిలిస్తే కొంచెం బెడ్రూమ్లోనే ఉంది, మంచం పక్కన అలా ఉంది.